మార్నింగ్ 7:30, 8 ఆ టైంలో టెంపరేచర్ చూస్తే ఆల్మోస్ట్ -16 ఉంది. మీరు స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. అండ్ మెయిన్ ఈ క్లబ్ హౌస్ దగ్గర ఏంటంటే రివర్ క్రాసింగ్ ఉంటుంది. వాటర్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు స్టార్టింగ్లో. మా కూతురు ఇద్దరు చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్ బేటా. చాలా హిస్టారికల్ టెంపుల్, కానీ మెయింటెనెన్స్ పరంగా ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఎక్కడ చూసినా కూడా హోటల్స్లో ఎలా స్టే చేస్తారో ఇంత ఓవర్ క్రౌడెడ్లో నాకైతే అర్థం కావట్లేదు. బట్ చాలా మంది ఇష్టపడతారు. ఆ ప్రైస్ చూసి షాక్ అయ్యాను. అండ్ టేస్ట్ చూస్తే మాత్రం వరస్ట్ మినిమం లేదు. అలా చూసుకుంటే నేనైతే మాల్ రోడ్కి కూడా ఫుల్ డిసప్పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ప్రజెంట్ నేను మనాలిలో ఉన్నాను. నిన్న మార్నింగ్ షిమ్లాలో 11కి అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 7.5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈవినింగ్ రీచ్ అయ్యేసరికి 6:30 అయింది. 250 కిలోమీటర్స్. మీకు రోడ్ అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. స్టార్టింగ్ నుంచి మనాలి రీచ్ అయ్యేంత వరకు చాలా బాగుంది. కాకపోతే ఎవరికైతే ఈ ఘాట్ రోడ్లో వామిటింగ్స్ ఇలా ఫేస్ చేసి ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు ఫస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అంటే 2.5 అవర్స్ కాస్త ఇబ్బంది పడతారు. బట్ రోడ్ అయితే చాలా బాగుంది. అలా నిన్న రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అలా అయింది. టౌన్కి దూరంగా ఒక 4 కిలోమీటర్స్లో ఒక హోమ్ స్టే తీసుకున్నాం అనమాట. 4 BHK. ఇన్ కేస్ మీరు 9 మెంబర్స్ అలా ఉన్నా, లేదంటే ఫ్యామిలీ ఉన్నా మంచి ఆప్షను బడ్జెట్లో. దాని మీద నేను సపరేట్ వీడియో చేశాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ చూడొచ్చు ఇన్ కేస్ మీరు మనాలి ప్లాన్ చేస్తూ ఉంటే. అండ్ ఈరోజు మార్నింగ్ ఏంటంటే మనం లాంగ్ ఏం కాకుండా నియర్ బై ప్లేసెస్ ఉన్నాయి కదా, అడింబాదేవి టెంపుల్, మాల్ రోడ్, ఇవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. రూమ్కి కాస్త ముందు వస్తే మౌంటైన్స్ చూడండి, మీకు కనిపిస్తున్నాయో లేదో. ఫ్రంట్ సైడ్ అంత లేదు కానీ బ్యాక్ సైడ్ అంతా ఫుల్ స్నో ఉంది. మార్నింగ్ 7:30, 8 ఆ టైంలో టెంపరేచర్ చూస్తే ఆల్మోస్ట్ -16 ఉంది. మీరు స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. అదేదో ఇంట్రోలో స్టైల్గా ఉంటుందని చెప్పి జాకెట్ తీసి ఇచ్చా, కానీ కోట్ వేసుకున్న వణికిపోతున్నాం అనమాట. ఇప్పుడు మార్నింగ్ 10:30 అలా అవుతూ ఉంది. ఆయన కూడా భయంకరంగా ఉంది చలి. బైక్ రెంటల్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. సో వెళ్తున్నా బైక్ రెంటల్ కోసం. చూద్దాం మనకి ఆప్షన్ ఉందా లేదా అని చెప్పి. ఉంటే మాత్రం బైక్ రెంటల్ కూడా తీసేసుకున్నాము. ఫస్ట్ అయితే హిమాలయన్ అనుకున్నాం, కానీ పాప ఉంది కదా కాస్త కష్టమే. స్కూటీ బెటర్ అనిపించింది. కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పర్ డే. హిమాలయన్ అయితే 1200 అనమాట. అండ్ 1000 మనం డిపాజిట్ పే చేయాలి. హెల్మెట్స్ కూడా మనకి 2 ఇస్తారు ఒక బైక్కి. సో ఇప్పుడైతే తీసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే క్లబ్ హౌస్ వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత హిడింబాదేవి టెంపుల్ అండ్ ఫైనల్లీ మాల్ రోడ్. ఇంట్రోలో చెప్పినట్టు ఇవన్నీ కూడా మన హోటల్ నుంచి లెస్ దాన్ 4 to 5 కిలోమీటర్స్, ఎక్కువ డిస్టెన్స్ లేవు. అండ్ మీకు ఈ విజువల్స్ చూస్తూ ఉంటే రోడ్లో ఏంది ఎక్కడ స్నో లేదు, ఇలా ఉంది. ఆ మౌంటైన్స్లో ఎక్కడో కనిపిస్తూ ఉంది. బట్ నువ్వు ఫస్ట్ వీడియోలో ఏంటంటే లైవ్ స్నోఫాల్ అని చెప్పేసి మీ హోటల్ దగ్గర ఇలా ఉంది, అది ఇది అని చెప్పి చూపించావు అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు. అదేంటంటే నేను మనాలికి వచ్చిన సెకండ్ డే, థర్డ్ డే రికార్డ్ చేసిన విజువల్స్. ఇది ఫస్ట్ డే విజువల్స్ అనమాట. మేము మనాలికి వచ్చిన ఫస్ట్ డే అయితే స్నో లేదు, తర్వాత బాగా ఎంజాయ్ చేసాము. ఆల్రెడీ మీరు హోటల్ వీడియోలో చూసుంటారు అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా చూస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఈ ట్రిప్ నేను జనవరి 11th నుంచి 20th వరకు ఎక్స్ప్లోర్ చేశాను. మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇది లైవ్ విజువల్సా అని చెప్పేసి. ఫస్ట్ అయితే క్లబ్ హౌస్ దగ్గరికి వచ్చాం. పార్కింగ్ ఏరియాలోనే చూడండి, మీకు అర్థమైపోవాలి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. 10 years లోపల ఉన్న వాళ్ళకి 10 రూపీస్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇక్కడ చూసారనుకోండి షాపింగ్ ఏరియా ఉంది. ఈ గ్యాలరీ దగ్గర ఎస్పెషల్లీ లేడీస్కి అయితే యూజ్ఫుల్ అవుతుంది. చాలా ఉన్నాయి ఆప్షన్స్ షాపింగ్ చేయడానికి. అట్ ది సేమ్ టైం ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు బ్యాడ్మింటన్ ఇలా ఆడాలనుకున్నా కూడా ఉందన్నమాట. అవర్లీ వైజ్ పే చేసి మనం ఆడొచ్చు. బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా చూడండి బాగా పెద్దదిగానే ఉంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వరుసగా షాపులు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అంతా కమర్షియల్ ఏరియా. లేడీ షాపింగ్ అయితే యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే ఇదనమాట ఇక్కడ. అండ్ మెయిన్ ఈ క్లబ్ హౌస్ దగ్గర ఏంటంటే రివర్ క్రాసింగ్ ఉంటుంది. వాటర్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు స్టార్టింగ్లో. సో అది కూడా వెళ్ళి చూద్దాం. ఇన్ కేస్ వ్యూస్ బాగుంటే అక్కడ ఒక 2 ఫోటోలు తీసుకోవచ్చు. అంతకుమించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవన్నమాట ఈ ప్లేస్లో. అండ్ కాస్త ముందుకు వస్తే మనకి ఇక్కడ రివర్ సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి, అలాగే రివర్ క్రాసింగ్ ఉంది. ముందుకెళ్ళి చూద్దాం. అదొకటి కాస్త ఫోటో తీసుకోవడానికి. ఇన్ కేస్ మీరు వాటర్ బాగుందనుకోండి, వ్యూస్ బాగుంటాయి. లైక్ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ మంత్లో. ఇప్పుడు పెద్ద వాటర్ ఉండవు అనుకుంటున్నా, వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి మనకి రివర్ వ్యూ ఉంటుంది.
అండ్ ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే రివర్ క్రాసింగ్ చేయొచ్చు. ప్రైస్ ఎంతో చూసి చెప్తాను. వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. స్టోన్స్ ఉండి దాని మధ్యలో ఈ వాటర్ ఫ్లో చాలా బాగా అనిపిస్తుంది నాకు. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ సెప్టెంబర్ మంత్లో పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. బట్ స్టిల్ ఫొటోస్ తీసుకోవడానికైతే వర్త్ ప్లేస్ లాగే ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే ఇందా చెప్పినట్టు రివర్ క్రాస్ కూడా చేయవచ్చు. అమ్మ కూతురు ఇద్దరు చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్ బేటా, సూపర్, వావ్ సూపర్. Excellent. Go, go. Come on. Super, Rida. Very good. Super. Super. దేవి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా మొత్తం కమర్షియల్ స్పాటే కనిపిస్తుంది. మన దగ్గర కూడా అంటే సౌత్లో ఎస్పెషల్లీ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇటు సైడ్ టూరిస్ట్ ప్లేస్లు బయట షాప్స్ ఉంటాయి, కమర్షియల్గా హోటల్స్ అన్నీ. కానీ మెయింటెనెన్స్ కూడా అంతే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఎంట్రీ టికెట్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ మెయింటెనెన్స్ అంత అనిపించలే నాకు ఎందుకో. మొత్తం కమర్షియల్ యాంగిలే కనిపిస్తుంది. చూడండి స్టార్టింగ్ నుంచి మీకు అదే కనిపిస్తుంది, మొత్తం కమర్షియల్ యాంగిలే. అండ్ కింద మెయింటెనెన్స్ చూడవచ్చు, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు చెత్త అంతా కూడా. ఎక్కడ వెళ్ళినా వీకెండ్ అయినా ఎంత క్రౌడ్ ఉంది మనాలిలో. షిమ్లా ఇంత అనిపించలేదు నాకు. వాట్ ఈస్ దట్? మో యూ హోల్డ్ ద ర్యాబిట్? ఓకే. హిడింబాదేవి టెంపుల్ ఆల్మోస్ట్ 1553 ఇయర్లో బిల్డ్ చేశారు. అంటే ఎంత హిస్టారికల్ టెంపుల్. అటువంటి హిస్టారికల్ టెంపుల్ దగ్గర అసలు ఒకసారి మెయింటెనెన్స్ ఎలా ఉంది మొత్తం ఒకసారి వీడియోలో చూడండి, మీకే బాగా అర్థమవుద్ది. దర్శనం కోసం అయితే పెద్ద లైనే ఉంది ఇక్కడ చూడవచ్చు. మొత్తం సర్కిల్ తిరిగి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలంటే. కనీసం ఈ చెట్లు కూడా చూడండి ఎంత దరిద్రంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అఫ్కోర్స్ దీనికి ఎంట్రీ టికెట్ లేదనుకో, అని పెట్టి మెయింటైన్ చేయొచ్చు కదా. టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి దేవదార్ ట్రీ అంటారు అనుకుంటా. మన సైడ్ అయితే పైన్ ఫారెస్ట్ అంటారు వీటిల్ని. కొడైకెనాల్, ఊటీ, మున్నార్లో చాలా ఉంటాయి ఇవి. సేమ్ రెండు ఒకటే అనుకుంటున్నా. ఇన్ కేస్ డిఫరెన్స్ అయితే కామెంట్ చేయండి. కిందకి వెళ్ళి చూద్దాం. ఎక్కడ వెళ్ళినా కూడా చెప్తున్నా కదా, టూరిస్టుల కన్నా ఈ కమర్షియల్ బిజినెస్ యాంగిల్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఇటు సైడ్ వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ కాదు, బయటికి ఎగ్జిట్ లాగే ఉంది. లేదు ఇటు ఎంట్రన్స్ లేదు, ఇంకా డైరెక్ట్ బయటికి ఎగ్జిట్ లాగే ఉంది. చాలా హిస్టారికల్ టెంపుల్ కానీ మెయింటెనెన్స్ పరంగా ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఎక్కడ చూసినా కూడా షాప్స్, ఫొటోస్ ఇవే ఉంది కానీ మెయింటెనెన్స్ అస్సలు లేదు, మినిమం లేదు. అవుట్ ఆఫ్ 10 0 ఇవ్వచ్చు. నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, మాల్ రోడ్ రాగానే తండూరి టీ తీసుకున్నా.
కోల్కతాలో చాలా ఫేమస్ ఇది. కోర్స్ మన ప్లేస్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు. నెక్స్ట్ మనం ది ఫేమస్ మాల్ రోడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాం. ఫుల్ క్రౌడ్ ఉంది చూడండి, అసలు నడవడానికే సహం లేదు. ఇంకా వెహికల్స్లో ఎలా పార్క్ చేస్తారేమో చూడాలి. 2 వీలర్ అయితే నేను ఎక్కడో ఆ సందులో ఇరికిచ్చేసి వచ్చా. వీక్ డేలోనే ఇంత క్రౌడ్ ఉంటే ఇక వీకెండ్స్ ఎస్పెషల్లీ సమ్మర్లో మన సౌత్ ఇండియా మొత్తం ఇక్కడే పడి ఉంటారు. అప్పుడు చూడాలి ఎలా ఉంటాయో ఏంటో ఈ స్ట్రీట్స్ అన్నీ. ఇటువంటి ప్లేస్లో కూడా చాలామంది స్టే తీసుకుంటారు. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. వెహికల్స్ ఈ పాయింట్ దాకే అలవు, ఇంక ఇక్కడ వెళ్ళాలి. ఇంక ఇక్కడ నుంచి మొత్తం వాకే అనమాట. సందడి పెద్ద జాతర ఉన్నట్టుంది. మొత్తం షాపింగ్ ఏరియా. స్టార్టింగ్ లోనే మనకి సిట్టింగ్ ఏరియా ఉంది, పక్కన ఏదో లోకల్ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇవి నా వాయిస్ క్లియర్ లేదేమో. లిటరల్గా చెప్పాలంటే ఈ రోజంతా కూడా ఏదో మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటేనో లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే ఎలా అయితే ఉంటుందో ఫీలింగ్ అలా ఉంది, కానీ ఒక ప్రాపర్గా వెకేషన్ వచ్చినట్టు లేదనమాట. బికాజ్ ఆఫ్ ఈ క్రౌడ్ అంత ఎక్కువ ఉంది. అండ్ ఈ మాల్ రోడ్ దగ్గరే మనకి హెచ్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, అదే హిమాచల్ ప్రదేశ్ బస్ స్టాండ్ అనమాట. లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఇదే బస్ స్టాండ్, ఎదురుగా మౌంటైన్స్. హెచ్ఆర్టీసీ బస్ స్టాండ్ మనాలి. షిమ్లాకి వెళ్ళాలన్నా ఢిల్లీకి వెళ్ళాలన్నా మనకి గవర్నమెంట్ బస్సెస్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మాల్ రోడ్లో కంటిన్యూ చేద్దాం. లేడీస్తో వచ్చారనుకోండి ఫుల్ పాకెట్స్ రావాల్సిందే మీరు. ఇక్కడ మొత్తం వాళ్ళ షాపింగే, లేదంటే కిడ్స్కి, లేదంటే ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ నుంచి నా మైక్ ఏమైందో అసలు మాట్లాడింది ఏది కూడా రికార్డ్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ మాల్ రోడ్ అంటేనే షాపింగ్ ఏరియా, క్రౌడ్ ఉంటుంది. బట్ నాకేంటంటే మరీ టూ ఓవర్ క్రౌడ్ అనిపిస్తుంది. మనకి ఇటువంటి ఏరియాస్ అస్సలు నచ్చదు. మన వెకేషన్ అంటే ఏదో లొకేషన్స్ చూడడానికి లేదంటే తక్కువ క్రౌడ్ ఇష్టపడతాం కదా. సో అలాంటప్పుడు డిసప్పాయింట్ అనిపిస్తుంది ఇంత క్రౌడ్ చూస్తే. దట్టు వీక్ డే, నాకు అదే అర్థం అవ్వట్లేదు. అంటే ఇంక సమ్మర్ ఆ టైంలో అయితే మన వాళ్ళు ఎక్కువ వస్తారు, అప్పుడు ఇంక ఊహించుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉంటుందో ఇక్కడ. అండ్ షాపింగ్ పరంగా చూసుకుంటే జాకెట్స్, స్నో బూట్స్ ఇలాంటివి అయితే కాస్త తక్కువ ప్రైస్ ఉన్నాయి మన సైడ్తో కంపేర్ చేసుకుంటే. అటువంటివి షాపింగ్ చేయొచ్చు. మిగతావి అయితే కాస్త ఓవర్ ప్రైస్డే ఉన్నాయి. అఫ్కోర్స్ టూరిస్ట్ ఏరియా కాబట్టి కాస్త ఎక్కువే ఉంటాయి, కాకపోతే ఇక్కడ నాకు మరీ ఇంకా ఎక్కువ ఉన్నాయి అనిపించింది. అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. హోటల్స్లో ఎలా స్టే చేస్తారో ఇంత ఓవర్ క్రౌడెడ్లో నాకైతే అర్థం కావట్లేదు. బట్ చాలామంది ఇష్టపడతారు, అన్నీ ఈజీగా వాక్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని అనుకుంటా. అలాగే రెస్టారెంట్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి. ప్రైజెస్ అన్నీ చాలా హై. నేను ఫుడ్ కూడా కొన్ని ట్రై చేశాను అనమాట. ఆ ప్రైస్ చూసి షాక్ అయ్యాను. అండ్ టేస్ట్ చూస్తే మాత్రం వరస్ట్, మినిమం లేదు. నాకైతే ఓవరాల్గా అంత అనిపించలేదు మాల్ రోడ్. కొన్నిసార్లు ఏంటంటే ఈ మాల్ రోడ్ విజువల్స్ అన్నీ మీరు కొన్ని వీడియోస్లో చూస్తుంటారు. ఆ స్నో పడినప్పుడు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ స్నో అనిపిస్తే బురదకాలో కూడా చాలా అందంగా అనిపిస్తుంది. సో అలా చూసుకుంటే నేనైతే మాల్ రోడ్కి కూడా ఫుల్ డిసప్పాయింట్. ఈరోజు మనం ఆ స్టార్టింగ్ ఆ రివర్ క్రాసింగ్ దగ్గర కాస్త బాగా అనిపించింది, కానీ మిగతా అదంతా కూడా బిస్కెట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.